ఇట్లా ఇప్పుడు ఆ నిధులు ఏవైతే సిస్కో నిధులు అవి డీటెయిల్డ్ గా 2000 కోట్ల రూపాయలు ఎట్లా వచ్చినాయి ఈ గ్రామాల్లో ఇట్లాంటి అవనగడ్డ దగ్గర ఫ్లైఓవర్ కట్టుకోండి 160 కోట్ల రూపాయలు అది శాంక్షన్ చేద్దాము లేకపోతే ఇంకోటి ఒక సిస్టమ్ లోకి వెళ్తుంది. కాకపోతే ఈయన ఆదేశిస్తున్నాడు, రేపు అమలు చేస్తారా లేదా అది తేలాలి. పంచాయతీ కూడా మొత్తం డబ్బులు రావాలా, మొత్తం ఖర్చు పెట్టాలి, కానీ జరగట్లేదు ఇంకా. బట్ గతంతో పోల్చుకుంటే నడుస్తున్నది కదని ఆయన కూడా సాటిస్ఫై అవుతున్నాడు. కానీ టోటల్ నిధులు రావాలా, టోటల్ నిధులు పంచాయతీలకు కేటాయించాలి. అది మళ్ళీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వాడేసుకుంటే ఎట్లాగా, లేదా రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు వాడామని ఈయనకి వివరణిస్తే ఎట్లాగా. ఈయన ఏమన్నారు, పంచాయతీల డబ్బులు పంచాయతీలే, ఇంకోటి సర్పంచులకే అధికారాలని. మేబీ ఇప్పుడు ఒక ఆస్పెక్ట్ లో పవన్ కళ్యాణ్ వాళ్ళు ఆపుంటారు చంద్రబాబు గారు. ఇప్పుడున్న వీళ్ళంతా వైసీపీ వాళ్ళు కదా, మళ్ళీ వాళ్ళ చేతుల్లోకి వెళ్తే ఎందుకులే ఆగు, స్థానిక ఎన్నికలు అయ్యేదాకా అని ఉంటే అందుకోసం ఆయన ఉన్నా ఆగుండొచ్చు దీనికి. మేబీ ఒక ఆస్పెక్ట్ లో పవన్ కళ్యాణ్ అభినందించాల్సింది ఏంటంటే పర్యావరణ విషయంలో ఆయన పర్ఫెక్ట్ గా ఆయన యాక్టివిటీ. అంటే పర్యావరణం ఏమి కాపాడుతుంది కొత్తగా ఏం లేదు బేసిక్ గా, కానీ దాంట్లో రివ్యూ చేస్తున్నాడు ఎప్పటికప్పుడు. దానివల్ల కొంత చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఫ్యాక్టరీలు మొన్న తగలబడ్డాయి, దాని వలన వచ్చినప్పుడు ఏం జరిగింది, ఇట్లాంటి నివేదికలు అడగడం. అది పర్యావరణం విషయంలో సమీక్షిస్తున్నాడు, గతంలో సమీక్ష ఉండేది కాదు.